ఈ సమాజానికి మనం ఎంత ఉపయోగపడతామో నేర్పించడమే మన విద్యా విధానంలో ఒక భాగం. నాకు తెలుసు మీలో చాలా మందికి మ్యాథ్స్ అంటే భయమని. అది అందరూ మీకు రిపీటెడ్గా మ్యాథ్స్ కష్టం అని చెప్పడం వల్లొచ్చిన భయం. కమ్అవుట్ ఆఫ్ ఇట్. మీరు మ్యాథ్స్ని రియల్ లైఫ్లో యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే యూ కెన్ ఆల్ హ్యావ్ ఫన్. సరస్వతీ నమోస్తుతే విద్యాప్రదాయిని నమోస్తుతే బుద్ధిప్రదం సదా గురుం నమామి విద్యాలయం విభవాలయం మృదుబాలాంబికా దివ్యమహిమాలయం. మీరందరూ లైన్స్ అన్నీ ఈ స్క్వేర్లోనే గీస్తున్నారు. బట్ ఐ వాంట్ యు ఆల్ టు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అప్పుడే మీరేదైనా చేయగలుగుతారు. మేడం, నాకు ఒక ఐడియా వచ్చింది మేడం. ఏంటది? ఒక డిటెక్టివ్ కంపెనీ స్టార్ట్ చేద్దామా మన స్కూల్లో? సైన్స్ ఫేర్ డేట్స్ ఇచ్చారు నాన్న, October 20th and 21st. So for this I just want to tell you one thing. Whatever we learn from books, these all about theory, right? Books lo chaduvutam, marks techukuntam. But when you apply practically, it makes you a real student. It is about solving real world problems, your contribution to the society. ప్రతి ఒక్కరూ ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయండి, విన్ అవ్వాలి, ఖచ్చితంగా మన స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి. ఓకేనా? ఓకే మ్యామ్. సైన్స్ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేయడం అనేది ఇట్స్ నాట్ జస్ట్ టు విన్ బట్ టు ఎక్స్పెరిమెంట్ వాట్ వీ హ్యావ్ స్టడీడ్ ప్రాక్టికల్లీ. అక్కడికి మీరు వెళ్ళిన తర్వాత యూ విల్ బి మీటింగ్ న్యూ పీపుల్, మేకింగ్ న్యూ ఫ్రెండ్స్ అండ్ లెర్నింగ్ న్యూ థింగ్స్. మీకు వీటిలో ఏం నచ్చింది మేడం? నాకు అన్నీ నచ్చాయి, బట్ నీ సెక్యూరిటీ అలారం షార్ట్ అండ్ స్వీట్. ఇట్స్ ఇంప్రెసివ్. ఆల్ ది బెస్ట్. మీ క్లాస్ టీచర్ కదా, అందుకే నీకు సపోర్ట్ చేస్తుంది. అయినా రేపు జడ్జెస్ వస్తారు కదా, వాళ్ళేమంటారో చూద్దాం. సరే. ఏమైంది? ప్రాజెక్ట్ టాప్ పార్ట్ మొత్తం ఏమైంది? నా ప్రోటోటైప్ లో పార్ట్స్ మిస్సింగ్ మేడం. నేను అందరికన్నా లాస్ట్ సునందనే వెళ్ళింది. ఇప్పుడు అందరం కలిసే వచ్చాం. సునందనే ఏదో చేసింది. ఇఫ్ ఐ కాంట్ పార్టిసిపేట్ ఇన్ దిస్, తను కూడా పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు. నాకేం తెలియదు మేడం. సునంద అలా చెయ్యదు మ్యామ్. అవునా? ఎవరు చేశారు? నువ్వే చెప్పు. ఓకే, ట్రై చేస్తా. కనిపెట్టేసావా? ఆయమ్మా, ఇలా రా. వస్తున్నా బాబు. వెల్, నిజంగానే కనుక్కున్నా. నిన్న నైట్ నీ ప్రాజెక్ట్ నుండి బ్యాటరీ తీయకుండా వెళ్ళావు, అవునా? ఓ, ఇట్స్ క్లియర్. నువ్వు బ్యాటరీ తీయకపోవడం వల్ల అది ఫైర్ స్పార్క్ ప్రొడ్యూస్ చేసింది. ఇంకా కార్డ్బోర్డ్ కి మంట అంటుకుంది. ఇంకా వీఆర్ లక్కీ, ఈ ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా ఫైర్ అంటుకొని ఉండొచ్చు. మ్యామ్, ఇక్కడ బంట్ అయిన కార్డ్బోర్డ్ ని ఆయమ్మ క్లీన్ చేసి డస్ట్బిన్ లో వేసి ఉండొచ్చు. డస్ట్బిన్ లో యాష్ ఉంది చూడు. ఆయమ్మ పొద్దున్న వచ్చినప్పుడు దీనిపైన ఏమైనా ఉందా? బూడిదే కదా తల్లి, పొద్దునొచ్చినప్పుడు బూడిదుందని చిమ్మేసిన. ఓ సరే అమ్మా, ఇంక నువ్వు వెళ్ళు. సరే మేడం గారు. సారీ సునందా. ఇట్స్ ఓకే. నా ప్రాజెక్ట్ ఏమైనా అయ్యి ఉంటే నేను నీ మీదే డౌట్ పడేదాన్ని. ఇది నా మిస్టేక్. మీరు సైన్స్ ఫేర్కి వెళ్ళండి.
వెయిట్ మేడం, మీరు వెళ్ళడానికి ఇంకెంత టైం ఉంది? హాఫ్ అన్ అవర్ ఉంది మేడం. ఓకే, ఇప్పుడు ప్రాజెక్ట్కి సంబంధించిన ఎక్స్ట్రా మెటీరియల్స్ అన్నీ తీసుకురండి. సో ఇంకో హాఫ్ అన్ అవర్లో అన్నీ అసెంబుల్ చేసి ప్రాజెక్ట్ రెడీ చేయండి. పద, మనం వెళ్ళి తొందరగా తీసుకొద్దాం. థ్యాంక్ యూ, టైంకి హెల్ప్ చేసినందుకు. ఫ్రెండ్స్ ఉండేది అందుకే కదా. ఈ మాట నేను సైన్స్ ఫేర్ లో గెలిచాక చెప్పు. కీప్ డ్రీమింగ్. మా ప్రాజెక్ట్ చూసావా? ఫైర్, పుష్పది ఫైర్. అబ్బో, చూద్దాంలే. First question, for a point x comma y in the Cartesian system, coordinates are also called? మ్యామ్, యాబ్సిస్ అండ్ ఆర్డినేట్. మేడం, Huh? రాఘవాని వైస్ ప్రిన్సిపల్ సార్ పిలుస్తా ఉన్నాడు. నీ క్వార్టర్లీ ఫీ ఇంకా కట్టలేదు. 1 month లేట్. ఇప్పటికే నీకు 2 సార్లు రిమైండ్ చేశా. ఇంత లేట్ చేస్తే కష్టమమ్మా. ఇంట్లో చెప్పాను సార్, మనీ అడ్జస్ట్ చేస్తాన్నారు. రేపు డెఫినెట్ గా కట్టేస్తాను. వాట్ హ్యాపెండ్ విక్రాంత్? లంచ్ తర్వాత ఎవరొచ్చారు ఫస్ట్ క్లాస్ కి? మ్యామ్, ఫీ ఎంత పే చేసావు? 5,000. ఐ డౌట్ రాఘవ్ మ్యామ్. ఫస్ట్ వైస్ ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళు. ఆ మనీని పార్ట్ టైం వర్క్ చేసి సంపాదించానని. నిన్న మీ పేరెంట్స్ అరేంజ్ చేస్తున్నారన్నావు. మీకు మా పేరెంట్స్ ఫీ కట్టడం లేదని చెప్పడం ఇష్టం లేదు సార్, అందుకే అలా చెప్పాను. విక్రాంత్ మనీ గురించి నిన్న రాఘవకి అసలు తెలిసే అవకాశమే లేదు సార్. ఓకే సార్, ఈవినింగ్ లోపల దొంగవరో కనుక్కుంటే మా పేరెంట్స్ తేవసం లే కదా. నువ్వు మధ్యాహ్నం షూట్ చేసిన కెమెరా ఇయ్యి ఒకసారి. సి, ఎవరో వచ్చారు. జూమ్ ఇన్ దేర్. వీళ్ళని గుర్తుపట్టడం కష్టం, కానీ వాటర్ బాటిల్ని గుర్తుపట్టొచ్చు. వెళ్ళి వాళ్ళని పట్టుకుందాం పదా. రాఘవ్, నువ్వు నాకంటే ముందు క్లాస్ రూమ్కి వచ్చావు. ఎందుకు తీసావురా 5K? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావట్లేదు. అయితే నీ సంగతి నేను సాయంత్రం చూసుకుంటా. వద్దురా బాబు, నిజం చెప్పేస్తాను. నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది. అది అందరికీ తెలిస్తే నన్ను ఫుల్లుగా ఏడిపిస్తారని ఏదో ఒక రీజన్ చెప్పి మధ్యలో వచ్చి సిరప్ తాగుతాను. నీలా కాదురా నేను, అందుకే సైలెంట్గా ఉన్నాను. వీడు నిజం చెప్తున్నాడు అంటావా? మధు మనకు అబద్ధం చెప్పాడా? నో, మనం ఎక్కడో ఏదో పాయింట్ మిస్ అవుతున్నాం. ఆ దొంగ అసలు క్లాస్ రూమ్కే రాలేదు. ఈ షూ మార్క్స్ చూడు. నాకు ఐడియా వచ్చింది, వెళ్ళా దొంగని పట్టుకుందాం పద. వాట్ ఈస్ ది ఐడియా? ఐడియా వచ్చింది నా వల్లే కదా, అదేంటో చెప్పు. టైం లేదు, పద. Yes, please. మ్యామ్, ఆ దొంగ పట్టుకోవాలంటే వీళ్ళందరినీ కొన్ని క్వశ్చన్స్ అడగాలి. అమ్మాయిని కూడానా? ఏం అమ్మాయిలు దొంగతనం చేయరా? ఇప్పుడు అందరినీ వాళ్ళు ఎవరితో లంచ్ చేశారో, ఏం తిన్నారో అడిగాను. వాళ్ళు ఏం తిన్నారో నాకు గుర్తుకులేదు. అంత మాత్రాన నేను దొంగతనం చేసినట్టా? ఇలాంటిది ఏదో అంటావనే అనుకున్నా. నేను ఆన్సర్స్ చదివినప్పుడు నువ్వు రాసిందే కాదు, మీ గ్యాంగ్ రాసిన ఆన్సర్స్ కూడా చదివాను. నువ్వేం తిన్నావని అడిగితే ఒక్కొక్కడు ఒక్కొక్క ఆన్సర్ రాశాడు. ఐ గెస్ బాగా బెట్టింగ్ చేసి ఓడిపోయావు దాంట్లో. సారీరా, తప్పు చేశాను. ఇలా చేసి ఉండాల్సింది కాదు. బెట్టింగ్ చేయటమే తప్పు, దానివల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడినా పట్టించుకోలేదు. ఇది ఇంకా తప్పు. నిన్ను ప్రిన్సిపల్ దగ్గర పంపించాలి. కానీ సారీ చెప్పా కాబట్టి నేను విక్రాంత్కే వదిలేస్తున్నా. ఇంకెప్పుడు ఇది రిపీట్ చేయగా శంకర్? ఇంకెప్పుడు బెట్టింగ్ గేమ్సే ఆడను. ఐఎమ్ సారీ. ఓకే, కంప్లైంట్ చేయండిలే. శంకర్, ఐ హోప్ యూ లెర్న్ యువర్ లెసన్. ఇలాంటివి ఎప్పుడు రిపీట్ చేయకూడదు. ఓకే మ్యామ్. తనే కాదు, ఇలాంటివి ఎవరూ రిపీట్ చేయకూడదు. రాఘవ్, గుడ్ జాబ్.
థ్యాంక్ యూ. మనం ఇప్పుడు వెళ్ళి అన్నీ పరిశీలిద్దాం. డిటెక్టివ్ ఏజెన్సీ స్టార్ట్ చేసిద్దంట. మ్యామ్, ఇదేంటి మ్యామ్? హై ప్రెషర్ గ్యాస్ స్టోర్ చేస్తారు ఇందులో నాన్న. భలే భయపెట్టేవరా దయ్యాన్ని. అది దయ్యం అయితే నేను కొరి దయ్యాన్ని. అయినా ఇది దెయ్యం పని కాదు, మనుషులు చేసిన పని. ఆ పొగలో హల్యూసినేషన్ గ్యాస్ కలిపారు, అందుకే పిచ్చి పిచ్చిగా ఏదో ఊహించుకొని పరిగెడుతున్నారు. ఈసారి రియల్ లైఫ్లో టైం బాండ్ గేమ్ ఎలా ఆడతారో చూద్దాం. బాబోయ్, ఎవర్రా వీడు మన పైన ఇంత కసి పెంచుకున్నాడు. ఎండ్ గోల్ ఏంటో ఎప్పుడు చాలా క్లియర్గా ఉండాలి. పొటాషియం పర్మాంగనేట్కి గ్లిజరిన్ యాడ్ చేస్తే ఏమవుతుంది? అసలు నేను ఏ ట్రిక్ అయినా సెకండ్ టైం వాడను. మీ ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పావు కదా, దానికి కూడా కారణం మిస్టర్ జీని. నువ్వు గెలవాలి, గెలవు. యూ గైస్ ఆర్ నాట్ బ్యాడ్. ఇప్పుడు నిన్ను కూడా పట్టుకుంటాం. మీరు ముగ్గురు నన్ను పట్టుకోవడమా? దట్స్ ఇంపాసిబుల్.